చిన్నదైనా అది శక్తికి మించినదైనా సామర్థ్యం కోల్పోయినా పరిపూర్ణ విశ్వాసముంచిన యేసులో విజయము, క్రీస్తేసులో విజయము, యేసులో విజయము, క్రీస్తు యేసులో విజయము. ప్రభునందు ప్రియులైనటువంటి క్రీస్తు యేసులో విజయం అనేటువంటి కార్యక్రమ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామమున ఆహ్వానం తెలియజేస్తూ, మరి మీ గృహాల్లోనికి ఛానల్ ద్వారా రావడానికి మీరు అనుమతించినందుకే మీ అందరికీ క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ, గత ఎపిసోడ్ లో ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ధ్యానించాం, ఒక భాగం ధ్యానించాం. ఒకసారి మనం చదువుకుందాం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. సామాన్యమైనటువంటి మట్టి శరీరంగా ఈ శక్తివంతమైన శరీరంగా మార్చబడిందని, మరి శరీరంలో ఉన్నటువంటి భాగాల గురించి విపులంగా మనం చర్చించడం జరిగింది గత ఎపిసోడ్లో. ఈ 2వ భాగంలో జీవాత్మ, జీవము ఆత్మ ఒకసారి మనం ఆలోచించినట్లయితే రెండు కూడా విడదీయలేనంత సంక్లిష్టమైనటువంటి భాగములుగా మన యొక్క అంతరంగంలో ఉన్నవని మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తాను. అయితే జీవము వేరు, ఆత్మ వేరు అనేటువంటి విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. కొన్ని సందర్భాలు ఎపిసోడ్లో మనం నేర్చుకునేది ఏంటంటే జీవాత్మల గురించి, వాటి ప్రాముఖ్యత, మన మానవ జీవితంలో మరి జీవాత్మల యొక్క పరిస్థితి ఏంటో అనేది మనం తెలుసుకుందాం. ప్రాణము ఇంగ్లీష్లో సోల్ అంటారు. సోల్ని మరొక విధంగా చెప్పాలంటే మన పర్సనాలిటీ, మనకి వ్యక్తిత్వానికి నడిపించేదిగా ఉన్నదనే విషయాన్ని, సోల్లో ఉన్నటువంటి భాగాల గురించి కూడా ఈ దినాన మనం చర్చించనై ఉన్నాము. చాలా మంది అనుకున్నట్లుగా జంతువులకు వృక్షాలకు ఆత్మ లేదండి, ప్రాణం మాత్రం ఉంది. యోబు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను. ప్రియ వీక్షకులారా గమనించండి, మరి ప్రాణం అంటే ఫీలింగ్స్ అనేవి జంతువులు కూడా ఉంటాయి. మరి ప్రియమైన ఒక యజమాని చనిపోయినప్పుడు ఆ యొక్క కుక్క సమాధి దగ్గరికి వెళ్ళడం మనం చాలాసార్లు చూసాం. అంటే జీవం అనేది, ఫీలింగ్స్ అనేవి జంతువులకు ఉన్నాయి, కానీ ఆత్మ అనేటువంటి ఉత్కృష్టమైన భాగము, ఆత్మ అనేటువంటి శక్తివంతమైన భాగము జంతువుల్లో కానీ ప్రాణుల్లో కానీ చెట్లలో కానీ లేదని ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తాను. మన పితృడైనటువంటి దావీదు మరి ఎంతో చక్కగా 103వ కీర్తనలో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఏమిటి అంతరంగంలో ఉన్న సమస్తము? మన అద్దం ముందు నిలబడినప్పుడు మన శరీరం మాత్రమే మనకు కనపడుతుంది. ఇన్నర్ మ్యాన్ గా ఈ సోల్ని దేవుడు సృష్టించాడు. అంతకంటే అతి లోతైనటువంటి భాగముగా ఆత్మను దేవుడు సృష్టించాడు. ఈ యొక్క సామాన్యమైన మట్టిలోనికి జీవాయువును ఉదరగా నరుడు జీవాత్మ ఆయను. ఈ జీవం అనేటువంటి ఈ సంక్లిష్టమైన నిర్మాణం కొరకు మనము ఈ దినాన చక్కగా ధ్యానించనై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంతరంగంలో ఉన్న సమస్తమా, అంతరంగంలో ఒక భాగమే ఉన్నట్లయితే, ప్రాణం ఉన్నట్లయితే ప్రాణమా అని దావీదు అని ఉండేవాడు. నా అంతరంగంలో ఉన్న సమస్తమా అంటే ప్రాణము, ఆత్మను కలిగిన జీవుడిగా మానవుడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అందుచేత మన యొక్క శరీరము కంటే ఉత్కృష్టమైన శక్తివంతమైన 2 భాగాలను, మానవుని నడిపించే భాగాలను, సోల్ అండ్ స్పిరిట్, ప్రాణ ఆత్మలను దేవుడైనటువంటి యెహోవా ఉంచి ఉన్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన యొక్క శరీరములో అంతర్భాగంగా ఉన్నటువంటి ప్రాణములో, సోల్ అనేటువంటి భాగములో మరి చిత్తము, అలాగే మనస్సు, ఉద్రేకాలు అనేటువంటి 3 భాగాలు ఉన్నట్టుగా మనం గమనించగలము. మరి మన అంతరంగంలో ఉన్న సమస్తము దావీదు చెప్తున్నట్లుగా చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితి అని, అందరి మానవులు ఒకే విధంగా ఉండరని ఈ విషయాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చని మీ అందరికీ కూడా నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. వ్యక్తికి మధ్యలో పర్సనాలిటీ అనేది మారిపోతుంది. ఈ పర్సనాలిటీ మారడానికి కారణం ఏంటంటే వారి చిత్తాలు వేరుగా ఉంటాయి, వారి మనస్సులో ఉన్నటువంటి పరిస్థితులు వేరుగా ఉంటాయి, వారి యొక్క ఉద్రేకాలు వేరుగా ఉంటాయి. ఉదాహరణకు మరి యేసుక్రీస్తు ప్రభువారు
సిలువ మోసుకుని వెళ్తున్నాడు. మొదటి మాట మనం లోకాసు వార్త 23:14 మనం చూడగలుగుతాము. ఆయన యొక్క మనస్సు లేక ఆయన ప్రాణము ఏ విధమైన మార్పు లేనిదిగా ఉంది గనుక క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు సిద్ధపడుతూ ఉన్నారు. ఆ మాట మనం చదువుదాం. 23:34 తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుచేతనంటే ఆయన ప్రాణంలో ఉన్న భాగములను మరి హింసతో కూడిన జీవితంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఆత్మ స్వాధీనంలో ఉంచుకున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఆత్మ స్వాధీనములో మన యొక్క ప్రాణం ఉన్నప్పుడు, అంటే మన చిత్తము, మన మనస్సు, మన ఉద్రేకాలు ఉన్నప్పుడు, ఉద్రేకాలు మార్చబడకుండా దేవుని మహిమపరిచి దేవుని చిత్తానుసారమైన మాటలు యేసుక్రీస్తు వలె మనం మాట్లాడగలమని మీకు తెలియజేస్తూ ఉన్నాను. లోకాసు వార్త 23:39 మనం చూసినట్లయితే ఉద్రేకాలను అణుచుకోలేనటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? వేలాడవేయబడిన నేరస్తుడు అనే పదం మీరు చూడాలి. నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నీ రక్షించుకొను, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. ఇక్కడ గమనించండి ప్రియ వీక్షకులారా, మరి యేసు ప్రభు వారేమో తన ఆత్మ ద్వారా తన ప్రాణాన్ని స్వాధీనపరుచుకున్నటువంటి దైవ మానవుడిగా ఉన్నాడు కనుక తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు అన్నారు. ఒక మరి నేరస్తుడైనటువంటి దొంగ అక్కడ తన యొక్క పరిస్థితి నుండి దూషించుచు తన యొక్క మరి శరీర సంబంధమైన హింసను అతను సహించలేక క్రీస్తు ప్రభువుని ఆయన అధికారాన్ని ఇతడు తన యొక్క నేరస్థ భాగము నుండి ఆ యొక్క శిక్ష నుండి తప్పించబడాలని ఎదురు చూస్తున్న సందర్భం. ఈ దినాల్లో కూడా చాలా మంది వారు చేస్తున్నటువంటి పాపమును బట్టి వారు మరి దేవుని క్షమాపణ కోరుకోకుండా ఇతరులను దూషించేవారుగా, ఇతరులను తక్కువగా అంచనా వేసేవారుగా ఉంటూ ఉన్నారనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అందుచేత 2 కొరింథీ పత్రికలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదివినట్లయితే భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదాం. భూమి మీద మన నివాసం, భూమి మీద మన గుడారము, ఈ శరీరం అనే గుడారము కొన్ని ఆహారపు అలవాట్లను బట్టి కానీ మరి వేరే విధమైనటువంటి అలవాట్లను బట్టి కానీ గుడారము శిథిలమైపోవచ్చు. మరి పరిశుద్ధుల శరీరం కూడా వారి కాలం పూర్తయ్యేటప్పటికి భూమిలో పెట్టినప్పుడు శిథిలమైపోవచ్చు. అయితే దేవుని యొద్ద నుండి దిగి వచ్చేటువంటి ఆత్మ శక్తివంతమైనది కనుక 2వ రాకడలో కడబోరలో శక్తివంతమైనటువంటి ఆత్మగా తిరిగి లేవబోతున్నాడు మానవుడని ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుచేత మనము మహిమా వస్త్రము ధరించుకొని శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా మరి పునరుద్ధానము చెందుతామని దేవుని యొక్క వేద గ్రంథము మనకి తెలియచేస్తోంది. మన ప్రాణము సోల్లో ఉన్నటువంటి మరి చిత్తము, మనస్సు మరియు ఉద్రేకాలను మన స్వాధీనం అందు పెట్టుకోవాలంటే మన ఆత్మ శక్తివంతం అవ్వాలి. ఆత్మ ఎవరైతే శక్తివంతం చేసుకుంటారో, ఆత్మను ఎవరైతే మరి దేవుని వాక్యం చేత పోషింపబడతారో వారందరూ కూడా దేవుని పిల్లలవుతారు, దైవ కుమారుడు వలె మాట్లాడతారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో మనం చూద్దాం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు, కుమార్తెలయుందురు. ప్రియ వీక్షకులారా, దైవ కుమారుడు కనుక యేసయ్య తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్పగలిగారు. సిలువలో ఉన్నటువంటి వేదంలో ఉన్నటువంటి దొంగ, కుడివైపున ఉన్న దొంగ, నీ రాజ్యముతో వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకుని అంటే ఈరోజే నీవు పరదేశంలో ఉంది అనే మాట కూడా చెప్పగలిగారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిని మనమందరం అర్థం చేసుకోవాలి. కేవలం ఆయన సిలువలో ఆయన చూస్తూ బలహీనమైన వ్యక్తిగా చూసినంత కాలము సిలువలో ఉన్న శక్తి మనకు అర్థం కాదు. అందుచేత కొరింథీ పత్రికలో మనకి ఈ విధంగా ఉంది, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. మానవ భాగాల్లో 3వది అయినటువంటి ఆత్మ, మరి మనము ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అనే దానికి కూడా మనము మరి పోల్చవచ్చు.
అతి పరిశుద్ధ స్థలమైనటువంటి ఆత్మ మరి నిగూఢంగా ఎవరికి పైకి కనపడిన రీతిగా ప్రతి మానవుల్లో కూడా ఉంటూ ఉన్నదనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మరి కొంతమంది జీవితంలో ఎన్ని ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎన్ని మంచి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక లేమి వారి జీవితంలో కనపడుతూ ఉంటుంది. మరి వారు ఆ లేమిని లేకపోతే ఆ యొక్క అశాంతిని కప్పిపుచ్చుకోవడానికి వారు రకరకాల భక్తి పరిస్థితుల్లో, తీర్థయాత్రల్లో, సినిమాలు, వినోద కార్యక్రమాలు ద్వారా తృప్తి పడడానికి, మనస్సును తృప్తిపరచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆత్మ తృప్తి లేకుండా మనస్సుతో తృప్తి తాత్కాలికమైందని వేద గ్రంథం తెలియచేస్తుంది కనుక ఆత్మలో తృప్తి కలిగిన వారు ఎల్లప్పుడూ కూడా మరి శక్తివంతమైన జీవితాన్ని జీవిస్తారని మీకు తెలియచేస్తూ ఉన్నాను. అంచేత రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే ఈ విధంగా వ్రాయబడుతూ ఉంది. మనస్సు విషయంలోనే దైవ నియమమునకు అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. మనస్సు విషయంలో అంటే ఆదాము పడిపోకముందు దేవునితో సహవాసము చేసినటువంటి దైవ నియమములో ఉన్నాడు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడో అవిధేయత మానవుని ఏలుచున్నటువంటి సందర్భం కనుక పాప నియమము అతనిలోనికి వచ్చింది. పాప నియమం ఎప్పుడైతే వచ్చిందో బలహీనమైనటువంటి ప్రాణము, సోలు కలిగినటువంటి వ్యక్తిగా, మరి ప్రతి పరిస్థితికి కూడా తల వంచేటువంటి వ్యక్తిగా మానవుడు తయారైనటువంటి సందర్భంలో ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన యొక్క నామములో మనకు విజయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. క్రీస్తు యేసులో మనకు విజయమని ఈ దినాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదివినట్లయితే శరీరానుసారమైన మనస్సు శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ప్రియ వీక్షకులారా గమనించండి, ఈ వాక్యములు చాలా లోతైనటువంటి విషయాలు, ప్రాణాత్మల గురించి విపులంగా తెలియచేస్తున్న వాక్య భాగాలు ఇవి. శరీరానుసారులు అంటే మన ప్రాణము, మన చిత్తము, మన ఉద్రేకాలు శరీరముతో కలిపినటువంటి వారు ఏం చేస్తారు? చదవండి. శరీర విషయముల మీద మనసు, శరీరం తృప్తి పడాలని, శరీరము ఆనందంతో నింపబడాలని, అది తాత్కాలికమైన సరే దాని కొరకే వెంపర్లాడేటువంటి లోకముగా ఈ దినాల్లో ఉందని మీ అందరికీ జ్ఞాపకం చేస్తాను. మరి ఆత్మానుసారమైన మనసు కూడా ఉంది. అంటే శరీరానికి ఆత్మకి మధ్యలో ప్రాణము ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా, ఒక శక్తివంతమైనటువంటి భాగంగా ఉన్నదనేటువంటి విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఆత్మానుసారమైన ఆత్మ విషయం మీద మనస్సు నుంచుదురు, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానం. చాలా మంది జీవితాల్లో సమాధానం లేనటువంటి స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే ఈ యొక్క సోల్లో ఉన్నటువంటి 3 భాగాలు మరి దేని చేత పోషింపబడుతున్నామో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రియ వీక్షకులకు అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుచేత మీ ఆత్మను పోషించుకునే స్థితిలో మీరు వచ్చినట్లే మీ దైవ కుమారులుగా తీర్చిదిద్దబడతారు. రక్షణ పొందినటువంటి బిడ్డలుగా నశించిన దాన్ని వెతక రక్షించడానికి ఏ విధంగా మనిషి కుమారుడు లోకానికి వచ్చారో, ఏమిటి నశించిపోతున్నాయి అంటే మన యొక్క ఆత్మ నశించిపోతుంది. దాన్ని రక్షించడానికి రక్షకుడిగా యేసయ్య వచ్చాడని అందరూ కూడా గమనించాలని తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ వీక్షకులారా, మరి చాలా సందర్భాల్లో కొంతమంది ఇలాగా ఆలోచించవచ్చు, మానవ జీవితంలో ప్రాణాన్ని, ఆత్మను 2 ఎందుకు పెట్టాలి? మరి దీనికి సమాధానం ఏంటంటే ప్రాణములో మన వ్యక్తిత్వం ఉంటుందండి. మనము మన జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో, నవ్వడము, సంతోషించడం, ఆనందించడం, ఇతరులతో సహవాసం చేయడం, ప్రేమించడం, ఇవన్నీ కూడా మన ప్రాణంలో ఉన్నటువంటి భాగాలతో మనం చేస్తాం. అంటే సమాజముతో మనము అనుసంధానమయ్యేటువంటి పరిస్థితిని మన సోల్, ప్రాణం కల్పిస్తుంది. ఆత్మ అయితే దేవునితో సంబంధం కలిగి ఉండేటువంటి ఆ యొక్క అవకాశాన్ని మన ఆత్మ మనకి ఇస్తుంది. ఎందుచేతనంటే ఆత్మ మరి దేవుడు జీవాత్మను ఉదగా నరుడు జీవాత్మ ఆయను.
మరి శరీరంలోకి వచ్చినటువంటి అంతర్భాగము ఇంకా లోతైనటువంటి అంతర్భాగము ఆత్మగా ఉన్నది. ఈ రెండు కూడా అంతర్భాగంలోని సమస్తం, అంతరంగంలోని సమస్తము విడదీయలేనటువంటి పరిస్థితిని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలని ప్రతి ఒక్కరికి నేను మరి జ్ఞాపకం చేస్తాను. మన ప్రాణము మన యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తే ఆత్మ దైవత్వాన్ని కలిగి ఉంది. ఏ మానవుడైతే మరి దేవుని ఆత్మ చేత నడిపించబడతారో, శరీరానికి ప్రాణముతో కలిసి శరీరంకి లోబడకుండా ఆత్మచేత నడిపించబడతారో వారు దైవత్వం పొందుతారు. దానికి ఉదాహరణ, మంచి ఉదాహరణ క్రీస్తు ప్రభుల వారని నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే మరి కొన్ని సందర్భాల్లో మనం చూసినట్లయితే సౌలు జీవితంలో మనం చూసినట్లయితే అతను తన యొక్క చిత్తాన్ని లోకానుసారమైనటువంటి పరిస్థితులకు అతడు అనుసంధించాడనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుదాం. సౌలు జీవితము తన ప్రాణాన్ని, అంతర్భాగాన్ని మరి తన ఉద్రేకాలతో, తన మనస్సుతో, తన చిత్తమునకు లోబర్చుకున్నటువంటి సందర్భం, దేవుని దగ్గర విచారించి తెలుసుకున్న సందర్భం కాదు. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. మరి ఏ ప్రాంతముడు తీసుకొచ్చారంటే శపితమైన ప్రాంతముడు తీసుకుని వచ్చారు. దేవునికి అది ఇష్టం లేదు. సౌలు అనుకున్నాడు, దేవునికి బలి అర్పించడానికి మంచిగా క్రొవ్వు పట్టినటువంటి ఎద్దులను, పశువులను తీసుకొచ్చాను కనుక దేవుడు సంతోషిస్తాడు అనుకున్నాడు. మరి తన చిత్తము, తన యొక్క ఉద్రేకాలు, తన యొక్క మనస్సును కూడా శరీర సంబంధమైన విషయాల మీద పెట్టాడు కనుక దేవుడు అతన్ని తృణీకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే దావీదు విషయంలో చూస్తే నేను వెళ్ళవచ్చా లేదా, నేను ముందుకు నడవచ్చా లేదా అని ప్రతి సందర్భంలో దేవుని యొక్క చిత్తాన్ని వెతికిన వ్యక్తిగా మనకున్నాడు. అందుచేత ఆత్మానుసారమైనటువంటి పరిస్థితి కలిగినటువంటి వాడుగా సౌలు, దావీదులు కూడా ఇద్దరు దేవుని చేత అభిషేకింపబడ్డారు. సౌలు అయితే అభిషేకము ఉన్నది కానీ ఆత్మచేత నడిపించబడలేదు. దావీదైతే బలహీనుడే కానీ ప్రతి సందర్భంలో కూడా ఆత్మచేత నడిపించబడడానికి ప్రయత్నం చేశాడు కనుక దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడయ్యాడు. అపోస్తుల కార్యములు 13:22 చదువుదాం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా. ప్రియ వీక్షకులారా గమనించండి, మరి ఆత్మానుసారమైనటువంటి పరిస్థితి కలిగినటువంటి అతను ఏమని పేరు పెట్టింది బైబిలు? మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఏమిటి ఇష్టానుసారుడైన మనుషుడు? ఆత్మచేత నడిపించబడి ప్రాణంలో ఉన్నటువంటి చిత్తమును, మరి మనస్సును, ఉద్రేకాలను కూడా దేవునికి అప్పగించిన వ్యక్తిగా దావీదు కనపడతా ఉన్నాడు. సౌలైతే తన సొంత ఉద్దేశాలు, దేవునికి ఉపయోగకరమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. అది వాక్యానుసారమైన పద్ధతి కాదని నేను మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. అందుచేత చాలా మంది సోల్ అండ్ స్పిరిట్ ఒకటే అనుకుంటారండి, కానీ బైబిల్ అలాగా ఆమోదించడం లేదు. సోల్ వేరు, యొక్క స్పిరిట్ వేరు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సోల్లో ఉన్నటువంటి మైండ్, థింకింగ్, ఆలోచించడానికి, మరి రీజనింగ్ చేయడానికి, ఇది మంచిదా కాదా అని రీజనింగ్ చేయడానికి మైండ్ ఉపయోగపడుతుంది. అలాగే మనం ఇమాజిన్ చేస్తాం, జరగబోయేదాన్ని ఇమాజిన్ చేసుకుంటాం, అది మైండ్లోనే ఉంటుంది. ఎమోషన్స్లో మనం సంతోషాన్ని, మరి బాధను, అలానే కోపాన్ని, ప్రేమను కలిగిన వారుగా ఉంటాం. దాన్ని ఎమోషన్స్ అంటాం. విల్ అంటే అర్థం ఏంటంటే చిత్తము. మనము దేవుని చిత్తానికి ఎస్ చెప్పొచ్చు, నో చెప్పొచ్చు. ఎందుచేతనంటే స్వయం చిత్తాన్ని ఏదైనా తోటలో మానవులకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కిరీటము. అందుచేత మానవుని గురించి మరి కీర్తనకారుడు 8వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నారు మీ అందరికి తెలుసు. నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఎప్పటివాడు, నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఎప్పటివాడు, దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో. మహిమా ప్రభావం, మానవుకున్న మహిమా ప్రభావం ఏంటంటే దేవుని యొక్క చిత్తమును లోబడాలా అక్కర్లేదా,
దేవుని చిత్తానికి లోబడక్కర్లేదని మనమే నిర్ణయించుకోగలుగుతాం. అది దేవుడిచ్చినటువంటి కిరీటం. ఆ కిరీటాన్ని మనము దేవునికి వ్యతిరేకంగా వాడుకుంటే దానికి సమాధానం మనమే చెప్పుకోవాలి. అదేవిధంగా మనం నయోమి విషయంలో చూసినట్లయితే, రూతు గ్రంథంలోకి మనం వచ్చినట్లయితే, ఆమె రొట్టెలు లేనటువంటి బెత్లెహేములో లేమి వచ్చిందని సొంత చిత్తముతో ప్రయాణం చేసింది. నేను వెళ్ళి మోయాబు దేశంలో అభివృద్ధి చెందగలను అనేటువంటి మనస్సు, ఎక్కడికో వెళ్ళి స్వస్థత పొందుతారనే మనస్సు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా మనకి నయోమి కనపడతా ఉంది. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి చదువుదామండి. న్యాయాధిపతులు 7 దినములందు దేశములో కరువు కలగగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులు వెంట పెట్టుకుని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళాను. ప్రియ వీక్షకులారా, గమనించినట్లయితే నయోమి ప్రయాణం చేసిన తప్ప పురుషుడు ప్రయాణం చేశాడనేటువంటి అర్థం రాదు అక్కడ. ఎందుచేతనంటే, నేను మధురంగా ఉన్నాను, మారాగా మారిపోయాను, దేవుడు నాకు అన్యాయం చేశాడని నయోమి మాట్లాడుతూ ఉంటది. అందుచేత నయోమి యొక్క భర్త చనిపోవడం జరిగింది. అలాగే నయోమికి కుమారులకు మోయాబు స్త్రీలను వివాహం చేస్తే 2 కుమారులు కూడా చనిపోవడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో నయోమి తన చిత్తాన్ని, తన మనస్సును, తన ఉద్రేకాలు, ఎందుకు ఇక్కడ నాకు కరువు రావాలి, దేవుని రాజ్యమైనటువంటి దేవుడు ఆశీర్వదించినటువంటి బెత్లెహేములో రొట్టెలిట్లు ఎందుకు కరువు రావాలి, ఈ కరువును నేను సహించలేను అనే ఉద్దేశంతో ఆమె ప్రయాణమవుతూ ఉంటుంది. ప్రయాణమవుతున్నప్పుడు ఎంత నష్టానికి గురైందో మనకుసారి గమనిద్దామండి. అందుచేత నయోమి అంటే మధురము మరి చివరికి మోయాబు దేశం నుండి మారాగా వచ్చింది. ఏదెను తోటలో ఆదామవ్వలు మరి తినవద్దన్న పండు తిని దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ అతిక్రమించినప్పుడు వారికి మరి స్పిరిట్ సెంట్రల్ లైఫ్ నుండి సోలిస్ సెంట్రల్ లైఫ్కి దిగిపోయారు, దిగజార్చబడ్డారు. అందుచేత వారి జీవితము జీవవృక్ష ఫలాలు తినకుండా వారు ఏదెను తోట నుంచి బయటికి పంపివేయబడ్డారు. ఆ సమయంలో వారికి సిగ్గు, అవమానము, భయము వారి జీవితంలో కడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 25వ వచనంలో మన జీవితంలో మనకి సరిగానే కనపడవచ్చు, కానీ తుదగది మరణానికి దారితీస్తుంది అనేటువంటి మాట పరిశుద్ధాత్మదేవుడు రాయించి ఉంచారు. ఒకని మార్గం వాని దృష్టికి యథార్థంగా కనబడును, అయినను తుదకది మరణమునకు చేరును. అందుచేత యొక్క సోల్ మీద ఆధారపడిన ప్రాణంలో ఉన్నటువంటి అంతర్భాగంలో చిత్తము మీద మరి మనస్సు మీద ఉద్రేకాల మీద ఆధారపడి మరి జీవితాన్ని కొనసాగిస్తే అది తుదకు మనకి అవమానాన్ని తెచ్చేదిగా ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తోంది. అయితే మరి ప్రాణం అనే సోలు చెడ్డదా? అలా అనకూడదు. మరి సోల్ అనేది లేకపోతే సృజనాత్మకత మనకు ఉండదు. ప్రేమించడం, ఆలోచించడం, నవ్వడం, కలలు కనడం అవేమీ కూడా మనకు సాధ్యం కాదు. అందుచేత అవసరమైన భాగాలని దేవుడు మనలో పెట్టారు. వాటిని ఉపయోగించుకోవడంలోనే మానవ జీవితము సార్థకమవుతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. 42వ కీర్తన 11వ మాట కూడా చదువుదాం. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణ కర్త. ఉదాహరణకు ఒక గుర్రం ఉందనుకోండి. గుర్రము సోల్కి సాదృశ్యంగా ఉంది. మరి దాని మీద రైడర్ ఒక వ్యక్తి దాన్ని కంట్రోల్ చేయకపోతే స్పిరిట్తో, రైడర్ అంటే దేవుని ఆత్మ, దేవుని ఆత్మ చేత ఆ యొక్క గుర్రాన్ని కంట్రోల్ చేయకపోతే ఎక్కడ పోతుందో మనకే తెలియదు. డైరెక్షన్ తప్పి గోతులో పడవచ్చు, లేకపోతే నీటిలో పడవచ్చు. మన జీవితంలో గుర్రము అనేటువంటి సోలు ఉండాలి, దాన్ని నడిపించే ఆత్మ కూడా ఉండాలి. అందుచేత ఆత్మానుసారమైన మనస్సు జీవమని మనం చదివి ఉన్నాం. అలానే శరీరానుసారమైన మనస్సు అంటే ఈ మనస్సు అనేది ఆత్మకు శరీరానికి మధ్యలో డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉందని మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తాను. మరి మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనము చదువుకుందాం. మరి లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం అనేటువంటి మాట అక్కడ మనం చదవగలుగుతాం. అప్పుడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమీ ప్రయోజనం. ప్రాణం అంటే మరి దేవుని చిత్తములో లేని ప్రాణం, దేవుని యొక్క మనస్సు కలిగి ఉండనటువంటి ప్రాణం. అలానే ఉద్రేకాలు
మరి సిలువలో ఉన్నట్టు దొంగ వలె ఉద్రేకాలు, తప్పు చేసి తప్పు ఒప్పుకోనటువంటి ఉద్రేకాలు ఉన్నట్లయితే మనం శక్తివంతులము కాలేమనేటువంటి విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. 23వ కీర్తనలో 3వ వచనంలో ఇలాగా ఆత్మ ద్వారా దావీదు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ చేత నడిపించబడితే ఇలా మాట్లాడగలుగుతాం. ఇప్పుడు నా ప్రాణమునకు సేద తీర్చబడడం, ఆత్మలో సంతోషము కలిగి ఉండడం అనేది చాలా అవసరం. అందుచేత ప్రియ వీక్షకులారా, మీ ప్రాణాత్మలు రెండు కూడా విడదీయలేనంత సంక్లిష్టమైనవని, ఈ రెండింటి గురించే బైబిల్లో ఎక్కువ భాగము రాయబడి ఉందని, దాని గురించి ధ్యానించినట్లయితే, ఆత్మను మనము పోషించుకున్నట్లయితే, మన ప్రాణం ఎంత శక్తివంతమైందో, మన చిత్తాన్ని దేవునికి అప్పగిస్తే మనం ఎన్ని అద్భుతాలు చేయగలమో, మన ఎమోషన్స్ మనం కంట్రోల్లో పెట్టుకుంటే, ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చాలా నిస్సహాయుడిగా కనపడుతూ ఉన్నాడు. ఈ దినాన కోట్లాది మందితో ఆరాధించబడుతున్నటువంటి దైవం ఆయన. అందుచేత మన కంటికి కనపడుతున్న పరిస్థితులను చూడకుండా ఆత్మీయమైనటువంటి పరిస్థితులను చూసి మనం ముందుకు కొనసాగుదాం. ప్రియ యవన బిడ్డలారా, యవనస్తులారా, చిన్నపిల్లలారా, మరి చదువుతున్నటువంటి విద్యార్థులైనటువంటి వారులారా, మీలో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి భాగాలను, జీవాత్మలను చూడండి. వాటిని సరైనటువంటి విధానంలో మీరు నడిపించుకున్నట్లయితే, దేవుడు చెప్పిన మాట ఆదికాండము 2:7 మనం చదివినటువంటి మాట చక్కగా మనకు అర్థమవుతుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుచేత జీవాయువును ఉదగా నరుడు జీవాత్మ ఆయను. శరీరములోనికి జీవాయువును ఉదగా, ఆయన యొక్క ఊపిరిని మనలో ఉదగా మనలో యొక్క ప్రాణం అనే భాగం ఏర్పడింది. ఆత్మ ఆయన ఇచ్చినటువంటి దీపం. ఈ ఆత్మ దీపము లేకుండా మన జీవితం ముందుకి మరి శక్తివంతముగా కొనసాగదని మీ అందరికీ మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 3:6 వచనం నుండి చదువుదాం. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనే ఉన్నదని మరి యేసు ప్రభువారు తెలియజేస్తా ఉన్నారు. అందుచేత శరీరాన్ని నీటి మూలంగా జన్మింప చేసుకుని దేవుని బిడ్డలుగా మారాలని మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. మరి ఈ వాక్యము దీవించబడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా ప్రార్థించుకుందాం. దయచేసి తల్ల వంచండి. ప్రార్థన చేసుకుందాం. యేసులో విజయము, క్రీస్తు యేసులో విజయం అనే కార్యక్రమం కొరకు ఇంతవరకు వాక్యాన్ని విన్నారు కనుక వాక్యానికి దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా, మనందరికీ ఆశీర్వాదకరంగా వాక్యం ఉన్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వశక్తి కలిగిన మా దేవానికే వందనాలను తండ్రి. నాయన కృప కలిగిన మా యేసయ్యానికే స్తోత్రాలు. యొక్క అయాగుణ తండ్రి, యేసులో విజయం అనేటువంటి కార్యక్రమంలో నా తండ్రి నాయన విన్న వాక్యమున తండ్రి నాయన ప్రతి ఒక్కరికి అర్థమైన రీతిలో నా ప్రభ నీ కృపను అనుగ్రహించండి. నా ప్రభ లోతైనటువంటి మర్మాలు మీ దాసుని ద్వారా బయలుపరుస్తూ ఉంటాం నా ప్రభా. అవి అర్థమయ్యేటువంటి జ్ఞానమును ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన వాక్యమున తడి సెలవిస్తుంది. అవును ప్రభా, మా అందరిని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కనుక నా ప్రభా, మా శరీర నిర్మాణమున తండ్రి ఈ విధంగా నా తండ్రినైనా మీరు నిర్మించారు నా ప్రభనైనా. మా యొక్క నా తండ్రి చిత్తమున తండ్రి, మా యొక్క మనస్సు ఉద్రేకములు ఈ విధంగా పనిచేస్తున్నాయో నా తండ్రినైనా మేము ఏ విధంగా నా ప్రభా మీలో వాడబడాలో మాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు కనుక నా తండ్రినైనా విన్న వాక్యం విని విడిచిపెట్టడం వల్ల ప్రయోజనం ఏమి లేదు కానీ నా ప్రభా వాక్యానుసారంగా నా తండ్రి నైనా మేము దిద్దుకున్నట్లుగా మీరే సహాయం ఇచ్చేసి నా ప్రభా. ఆయా యొక్క కార్యక్రమం తండ్రి నైనా ప్రతి ఒక్క కుటుంబంలో నా తండ్రి దీవెనకరంగా మీరు మార్చండి నా ప్రభా. ఈ యొక్క నా తండ్రి కాంతి ఛానల్ ద్వారా ఎవరి గృహాల్లోనైతే వాక్యం వెళుతూ ఉన్నది నా ప్రభా. వినిచిన వారందరూ కూడా నా ప్రభా దీవించబడి ఆశీర్వదింపబడి మేలుడు పొందుకున్నట్లుగా మీరే సహాయం ఇచ్చేయండి. ఈ కార్యక్రమం ద్వారా నా తండ్రి అనేక మంది నా ప్రభా రక్షింపబడాలన్నది మా ఆశ, కోరిక, ఉద్దేశము, తపన అయ్యున్నది నా ప్రభా. అయా మా యొక్క తపన, తలంపు ఎరిగిన దేవుడు కనుక నా ప్రభా మీ చిత్తానుసారముగా నా తండ్రి నేను కార్యాలన్నీ కూడా సఫలపరచబడడానికి మీరే సహాయం ఇచ్చేసి ఈ కార్యమును చూసి నా తండ్రి మా కొరకు ప్రార్థించమని కోరుచున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కొరకు అనుదినం మేము ప్రార్థిస్తున్నాం. ఆ ప్రార్థన ఆలకించి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకున్నామని యేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.